వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో వి కన్వెన్షన్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి రైతు అభిప్రాయాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం హారర్ వేణుగోపాల్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్లు పాల్గొన్నారు. ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే మాజీ మంత్రి హరీష్ రావు, కేసీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లే సమయం వస్తుందని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో నిర్వహించిన రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్న ఆయన ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఇక్కడ హరీష్ రావు పెత్తనం అవసరం లేదని కరీంనగర్ జిల్లాకు వెళ్లాలని సూచించారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వార్డెన్లు చర్యలు తీసుకోవాలని కోదాడ ప్రత్యేక అధికారి ఆర్డీఓ సిహెచ్ సూర్యనారాయణ అన్నారు. జిల్లా కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్లో గల బాలుర ఎస్సీ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం హాస్టల్లో నేలపై కూర్చొని విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట డిటి అనిల్ కుమార్, సిసి విక్రమ్, వార్డెన్ వెంకటరెడ్డి ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శరత్ చంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. డాక్టర్ శరత్ చంద్ర సీజన్ డయేరియా ప్రోగ్రాం భాగంగా మలేరియా, డెంగీ దోమల వల్ల వచ్చే వ్యాధిని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి చుట్టూ మురికి నీరు చేరకుండా చూసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఇంట్లో దోమతెరను తెలిపినారు. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా నియమితులైన నిర్మల జగ్గారెడ్డిని సిబిఎస్ఈ మెంబర్ అక్కల సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి తగిన పదవులు లభిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని అక్కల సుధాకర్ ఆకాంక్షించారు. వరంగల్ నగరంలోని నాలాల ఆక్రమణల కూల్చివేతల ప్రాంతంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య చేపట్టారు. వరంగల్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ టీం ఆధ్వర్యంలో పోతన నగర్, బొందివాగు, భద్రకాళి నాలా స్థలాలు, ఎఫ్టీఎల్ పరిధిలో వెలిసిన తాత్కాలిక షెడ్లు, గోడలు తొలగించారు. భద్రకాళి బండ్ సంతోషమాత టెంపుల్ వరకు భద్రకాళి నాలాకు మార్కింగ్ ఇచ్చారు. స్థానికులు టౌన్ ప్లానింగ్ అధికారులతో వాదనకు దిగారు. సచివాలయంలోని సీఎం రేవంత్ రెడ్డిని సికింద్రాబాద్ మహంకాళి ఆలయ అర్చకులు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రమయ్యర్ కలిశారు. ఉజ్జయిని మహంకాళి ఆలయ బోనాల జాతరకు రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వేద పండితులు సీఎంను ఆశీర్వదించారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొన్నారు. సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ల పోస్టింగ్ కౌన్సిలింగ్ లో పోస్టింగ్ నియామకాల్లో అవకతవకలు జరిగాయని నర్సింగ్ స్టాఫ్ ఆఫీసర్లు ఆరోపించారు. ఈ సందర్భంగా తమకు న్యాయం జరగాలంటూ హైదరాబాద్ కోటి చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి తమ గోడు విన్నవించుకున్నారు. కౌన్సిలింగ్ పేరిట హెడ్ నర్స్, ఆపై స్థాయిలో ఉండే అధికారులు తాము ఎంచుకునే స్థానంలో పోస్టింగుల కోసం తెర వెనుక డబ్బులు ఆశిస్తున్నారన్నారు. హైదరాబాద్ మెదక్ బోధన్ రాష్ట్ర రహదారి జాతీయ రహదారిగా మారింది. ఈ దారిలో హైదరాబాద్ నుండి మెదక్ వరకు జాతీయ రహదారి నిర్మాణం జరిగింది. ప్రస్తుతం మెదక్ జిల్లా కేంద్రం నుంచి కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ మీదుగా నిజామాబాద్ జిల్లా రుద్రూర్ వరకు మరో హైవే నిర్మాణం చేపట్టారు. 899 కోట్ల రూపాయలతో ఈ పనులు చేపట్టగా ఉమ్మడి జిల్లాతో పాటు మహారాష్ట్ర ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగు కానుంది. అత్యంత వెనుకబడిన ముదిరాజ్ కులస్తులను బీసీఏలో చేర్చాలని ముదిరాజ్ సంఘ రాష్ట్ర కార్యదర్శి శైలేంద్ర శివయ్య కోరారు. తాంసీ మండల నాయబ్ తహసీల్దార్ విష్ణు జాదవ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ వ్యాప్తంగా 10% ఉన్న ముదిరాజ్ కులస్తులు పేదరికంలో జీవిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణ మండల అధ్యక్షుడు గుగ్గిళ్ల పొచ్చన్న, బీసీ యువజన విభాగం అధ్యక్షుడు దారవేణి రాఘవేంద్ర ఉన్నారు.